హాయ్, వెల్కమ్ టు సత్య ఐఎస్ అకాడమీ. 23rd ఫిబ్రవరి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. దానికి సంబంధించి మనం ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ డిస్కస్ చేస్తున్నాం. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్లో మన స్కోర్ అన్నది 180+ అవుట్ ఆఫ్ 300 ఏ విధంగా మనం రీచ్ కావాలని వివిధ సందర్భాల్లో చెప్పుకుంటున్నాం. ఆ క్రమంలో భాగంగా ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఇవి మన స్ట్రాంగ్ ఏరియాస్. సో వీటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన స్కోరు 100+ అన్నది తగ్గకూడదు. సో అదేవిధంగా ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సో వీటికి సంబంధించి నేను అన్ని బేసిక్ క్లాసెస్ అన్నీ ఇవ్వటం జరిగింది. దీని రిలేటెడ్ మెటీరియల్ కూడా ఇచ్చాను. సో పూర్తి స్థాయిలో వీటిని చదువుతూ దీని రిలేటెడ్గా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో వచ్చే పిఏబి ఇన్ఫర్మేషన్స్ కూడా చదివితే వీటిలో ఎంత లేదన్నా కానీ ఒక మనం 80+ని ఈజీగా స్కోర్ చేసుకోగలుగుతాం. ఇంకా మంచి స్కోరే వస్తుంది. ఒకవేళ వీటిని మనం తక్కువ అంచనా వేసి వెళ్తే ఇక్కడ వచ్చిన స్కోర్లో కూడా అది నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ కారణంగా ఒకవైపు దీన్ని బలపరుచుకుంటూనే ఇంకోవైపు దీన్ని అప్డేట్ చేసుకుంటున్నాం. అందుకు మనము 7th డిసెంబర్ నుంచి గ్రాండ్ టెస్ట్లని కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అరౌండ్ ఇక్కడ మనం 3000+ బిట్స్ అన్నది వస్తాయి. మ్యాక్సిమం ఇక్కడ సబ్జెక్ట్ని అన్ని రకాలుగా మనం కవర్ చేసుకోవటం జరుగుతుంది. సో ప్రతిరోజు కూడా అన్ని సబ్జెక్టులని టచ్ చేస్తాం. ఇక ఏ చాప్టరు ఏ టాపిక్ ఇట్లాంటివి ఏమి ఉండవండి. సో ఈ నవంబర్ లాస్ట్కెల్లా మీరు మొత్తం సిలబస్ కంప్లీట్ చేసుకున్నారు. ఒకవేళ మనం మిగిలినా కానీ ఈ 7th నాడు టెస్ట్ రాస్తారు. ఇంకా నేను ఏం రివిజన్ చేసుకోవాలి, సో ఆ రివిజన్ గురించి ప్లాన్ చేసుకుంటారు. ఆ విధంగా మీకు ఎంతో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఈసారి జాబు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. 200+ బిట్లు చూపించే బాధ్యత నాది. ఎగ్జామ్లో తెలివి తక్కువతనంగా కాకుండా కొద్దిగా మినిమం కామన్ సెన్స్ ఉపయోగించి క్వశ్చన్ని నీట్గా చదివి అర్థం చేసుకొని అక్కడ నువ్వేం చదివావు దాన్ని రీకాల్ చేసుకొని బిట్స్ అటెంప్ట్ చేస్తే 180+ తోటి ఖచ్చితంగా జాబ్లో ఉంటారు. క్వశ్చన్ పేపర్ ఎంత టఫ్ ఇచ్చినా ఎంత ఈజీ ఇచ్చినా కానీ ఈ అప్రోచ్లో జాబ్ వచ్చి తీరాల్సిందే. ఆ విధంగా దీన్ని స్ట్రక్చర్ చేయటం జరిగింది. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే అంత బెనిఫిట్ అన్నది మీకు వస్తుంది. దీన్ని అబ్యూజ్ చేసుకుంటే ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ మీకు భవిష్యత్తులో దొరకదు. సో ఈరోజు మన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏదైతే నేను ఈనాడు ఆర్టికల్స్ని అవి కొన్ని ముఖ్యమైన అంశాలని చెప్తున్నానో అది చాలా ఉపయోగకరంగా ఉంది. కంటిన్యూ చేయమంటున్నారు అభ్యర్థులు ఫీడ్బ్యాక్. సో మ్యాక్సిమం ఇంపార్టెంట్ అన్నీ కూడా నేను మీకు కవర్ చేసి పంపిస్తూ ఉంటాను. ఏమైనా కీ నోట్స్ ఉంటే రాసుకుంటూ ఉండండి. ఈరోజు మన సైన్స్ అండ్ టెక్నాలజీలో దీని గురించి డిస్కస్ చేస్తాం. ఈ ప్లాస్టిక్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ప్రపోజల్ ఇక్కడికి తీసుకొని వచ్చింది, సో ఏంటి దీని కథా కమానిషు అన్నది చూస్తాం. సో ఎన్విరాన్మెంట్ అనే టాపిక్లో కొత్తగా వచ్చే ప్రతి అంశం కూడా ఎగ్జామ్కి చాలా ముఖ్యమైనన్న విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో అందులో ఏ అంశాలు ఉన్నాయి కవర్ చేస్తాం. నెక్స్ట్ ఈసారి మోస్ట్ ఇంపార్టెంట్, నువ్వు వద్దన్నా కానీ పరీక్షల్లో వచ్చేది COP1 నుంచి 29 మధ్యలో క్లైమేట్ రిలేటెడ్గా ఏదన్నా రావచ్చు. అది ప్యారిస్ ఒప్పందం రావచ్చు, లేదా మనము పంచామృత్ అని అది రావచ్చు, నేషనల్లీ డిటర్మైన్డ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొత్తవి ఏంటవని రావచ్చు. వివిధ సందర్భాల్లో చెప్పుకున్నవన్నీ కంటిన్యూషన్ చేస్తూ ఈ కరెంట్ రిలేటెడ్ అప్డేట్స్ ఏదైతే ఉందో దీంట్లో అవుట్కమ్స్ ఏంటి, సో ఈ ఒప్పందాల మీద కంపల్సరీ అవుట్కమ్ని తెలుసుకొని ఉండాలి. ఏమిటి ఈ డిక్లరేషన్ ఆన్ మీథేన్, దీంట్లో భారతదేశం ఎందుకు సైన్ చేయలేదు, సో ఇక్కడ వచ్చిన అంశం ఏంటి, సో ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి. సో లేటెస్ట్గా పెద్ద ఆయన వస్తున్నాడు జనవరి 20 నాడు. ఆ దెబ్బకి ఈ క్లైమేట్ ప్లెడ్జ్లు అవన్నీ కూడా గాల్లో కలిసిపోతాయి. ఇది నేను అంటున్న మాట కాదు, సాక్షాత్ ఈయనే చెప్పాడు ఎలక్షన్ క్యాంపెయిన్లో, అండ్ ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు అదే చెప్తుంది. సో దానికి కంటిన్యూషన్గా ఈ COP30 నెక్స్ట్ దాంట్లో ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి దాని రిలేటెడ్ అంశాలని ఇక్కడ పరిశీలన చేస్తాం. థర్డ్ అంశంగా ఈ COP రిలేటెడ్లో జస్ట్ ట్రాన్సిషన్ అని భారత ప్రభుత్వం తెలియజేసింది. ఆ వర్డ్ నీకు దేనిని సూచిస్తుంది, కరెంట్లో అది ఎందుకు వచ్చిందని కూడా అడుగుతాడు. సో దాన్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం ఏంటి ఇది అన్నది. జస్ట్ ట్రాన్సిషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్.
ఇందులో ఈ రిపోర్ట్లో వాళ్ళు సమ్ అవుట్కమ్ని ఇవ్వటం జరిగింది. అందులో భారత్ వరస్ట్ పర్ఫార్మెన్స్ చేసిందని వీళ్ళు అవుట్కమ్ ఇచ్చారు. ఎందుకు వరస్ట్ పర్ఫార్మ్ అని వాళ్ళు రీజన్స్ వాళ్ళు ఇచ్చారు. దీన్ని మనం ఒప్పుకోము. సో భారత్ చెప్తున్నది ఏంటి అంటే ఆ రిపోర్ట్ అంతా తప్పు, మేము ఎంతో సాధించామని సాక్షాత్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోనే వాళ్ళు మీకు అఫీషియల్ డేటా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నవే. ఇవన్నీ ఒకసారి పిఐబిలో కూడా మీకు దొరుకుతాయి. ఆ డేటా నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఇక డైరెక్ట్ క్వశ్చన్స్ పడతాయి మీకు, జాగ్రత్తగా ఉండండి. సో నెక్స్ట్ ఫెస్టివల్ గురించి ఐఐటి గౌహతి కండక్ట్ చేస్తుంది, దీని థీమ్ ఏంటి, ఇట్లాంటివి చూసుకుంటూ ఉంటాం. సో నెక్స్ట్ ఆల్ క్లస్టర్ మీట్ ఒకటి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియా షైన్స్ ఇన్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. సో 29th నవంబర్ నాడు వచ్చింది. సో ఏంటి నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్? ఇది ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ అవకాశాలు మనకు ఉంటాయి. ఎందుకంటే ఇది ఇక్కడ భారత్ చాలా గొప్పలు ఎన్నో సాధించడం జరిగింది. ఈ ఫస్ట్ ర్యాంక్ అని కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అది మనకు ఎగ్జామ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ అన్న విషయం చూడండి. యాజ్ ఆన్ డేట్ ఈరోజు 30th నవంబర్, ఇంకా మనకు డిసెంబర్ ఉన్నది, జనవరి ఉన్నది, ఫెబ్ ఉన్నది. ఫిబ్రవరి 15 వరకు ఇంపార్టెంటే. ఈరోజు వరకు ఇదైతే ఖచ్చితంగా ఎగ్జామ్లో రావటానికి అరౌండ్ 90 to 100% ఛాన్స్ అయితే ఉన్నది. ఈ ఏరియాలో ఎంతైనా రావచ్చు. దీనిని తలదన్నే రిపోర్ట్ కానీ ఇండెక్స్ కానీ ఏదన్నా వస్తే దాన్ని ఇది రీప్లేస్ చేస్తుంది. సో ఎగ్జామ్ ప్రిపరేషన్ అట్లాగే ఉంటుంది. సో ఈ అచీవ్మెంట్ భారత్ సాధించింది. అసలు కొన్నిటికి మాత్రమే వీళ్ళు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కలర్లు అద్దుతారు. ఈ కలర్లు అద్దినవి కాస్త కళ్ళకి చూపించినట్టు మనము ఎగ్జామ్లో చూసుకోవాలి, గమనించాలి మనము ఏంటవని. నెక్స్ట్ ముఖ్యంగా అభ్యర్థులకి చెప్పేది, ఈ డిజిటల్ రిలేటెడ్గా నేను యూనిట్ వన్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ క్లాసు చాలా డీటెయిల్గా ఇచ్చాను. ఈ ఇండెక్స్ ఇస్తూ కూడా భారత ప్రభుత్వము మనం ఏదైతే ఈ క్లాసుల్లో కంటిన్యూషన్ క్లాసుల్లో చెప్పుకున్నామో అదే పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికీ కానీ ఇంకా ఎవరైనా ఈ క్లాస్ చూడకపోయినా, దీని రిలేటెడ్ నేను ఇచ్చిన కంటెంట్ చదవకపోయినా ఒకసారి చదవండి. కొత్త అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఈ క్లాస్ చదివిన తర్వాతే ఫర్దర్ మీ యాక్షన్స్ని ఈరోజుకి కంటిన్యూ చేసుకోండి. అంత ఇంపార్టెన్స్ ఉన్నది. ఇది ఒకటి, ఎన్విరాన్మెంట్ క్లాస్ ఒకటి ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కూడా, అవి కవర్ అవుతాయి మీకు అక్కడ. సరే, ఇప్పుడు 1 by 1 స్టెప్ పాయింట్స్ని చూసుకుంటూ వద్దాం ఒక్కొక్కటి. ఇది యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో 5th సెషన్ ఐఎన్సిని కండక్ట్ చేస్తుంది రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో. ఇగో ఇది 5th సెషన్. ఇక్కడ ఇండియా ప్రపోజెస్ ఏ డెడికేటెడ్, పూర్తిగా అంకితమైన మల్టీలేటరల్ ఫండ్ ఫర్ ఏ న్యూ ఇంటర్నేషనల్లీ లీగల్లీ బైండింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆన్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో ప్లాస్టిక్ పొల్యూషన్ మీద అంతర్జాతీయంగా తప్పనిసరిగా బైండింగ్ అయ్యే, లీగల్లీ చట్టబద్ధంగా బైండ్ అయ్యే విధంగా మనము ఒక లీగల్ ఫార్మేట్ తెచ్చి దానికి కావలసిన ఫండ్ అరేంజ్ చేసుకుందాం అని ఇక్కడ చెప్పటం జరిగింది. అసలు ఏంటి దీనిది కదా, ఇది A to Z ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, దీని జన్మ వృత్తాంతం అంతా కూడా నేను క్లాస్లో చెప్పాను. కొత్త అభ్యర్థులు ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఆ క్లాస్ చూడండి. ఈ యుఎన్ఈపి దీని రిలేటెడ్ A to Z చదవకుండా కానీ చూడకుండా కానీ ఎగ్జామ్కి వెళ్ళొద్దు. సో ఈ యుఎన్ఈపి 2022లో ఒక తీర్మానం చేసింది. ఏంటది? ప్లాస్టిక్ వినియోగాన్ని వరల్డ్ వైడ్గా మనం తగ్గించుకోవాలి అని అందరూ ఇట్లా చేతులు ముందుకు పెట్టి ఒక ప్రమాణం చేశారు. అందరూ బాగానే చేశారు. 174 కంట్రీస్ ఆ రోజు అందరూ మేము తగ్గిస్తామని బాగా అన్నారు. అయితే అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు చెప్పారు, కానీ ఒక లీగల్ ఫోర్స్ అందరూ కూడా కంపల్సరీగా దానికి బైండ్ అయి ఉండాలి, లీగల్లీ బైండ్ అయి ఉండాలని అనుకోవటం జరిగింది. మరి 174 కంట్రీస్ని
అన్నిటినీ లీగల్ బైండ్ చేయాలి అంటే సో ఒక నెట్వర్క్ని కనెక్ట్ చేయాలి. సో అన్ని దేశాలు దేనికి ఆమోదం తెలుపుతాయో అందరినీ పోయి అడుగుతూ నువ్వు దేనికి రెడీ, నువ్వు దేనికి రెడీ, నువ్వు దేనికి రెడీ అని ఆ విధంగా అడుగుతూ అందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావాలి. అందుకోసము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయబడింది అదే సంవత్సరము. దాని పేరే INC, ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ. సో ఈ కమిటీ 2022 నుంచి ఇప్పటికి 4 సార్లు సమావేశమైంది. ఫస్ట్ సమావేశం ఉరుగ్వే, సెకండ్ ఫ్రాన్స్, థర్డ్ కెనడా, ఫోర్త్ కెన్యా. సో ప్రస్తుతం 5th సమావేశం నిర్వహిస్తున్నది రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో. అదే ఇక్కడ 5th సెషన్ ఆఫ్ ది ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ ఇన్ బుసాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా. ఎక్కడ జరిగింది అని కూడా అడుగుతాడు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బూసాన్. ఈ రెండిట్లో ఏ పేరు ఇచ్చాడో దాన్ని నువ్వు ఎగ్జామ్లో బబుల్ నింపు. ఎన్నో సెషన్ అని కూడా అడుగుతాడు, అది 5th సెషన్ అని నింపు. ఫస్ట్ సెషన్ కూడా అడుగుతాడు, ఫస్ట్ సెషన్ ఉరుగ్వేలో అని ఆన్సర్ బబుల్ నింపు. సో ఈ విధంగా ఇప్పుడు 4 కంప్లీట్ అయినాయి. 5వది కూర్చున్నారు. అందరు కూర్చున్నాక భారత్ నుంచి కూడా రిప్రజెంటేటివ్ వెళ్ళి కూర్చున్నాడు. అందరు మాట్లాడాలి కదా. ఇప్పుడు భారత్ ఏం చెప్పిందంటే, సో అందరినీ నువ్వు బాగానే అడుగుతున్నావు, అందరూ రెడీగా ఉన్నారు తీసుకురావటానికి, ఓకే ప్లాస్టిక్ని తగ్గిస్తాము, మరి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి బయటికి రావాలి. అది పేపర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదన్నా అయి ఉండొచ్చు. సో ఇట్లాంటివన్నీ మేము మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ చేసుకోవటానికి కావలసింది డబ్బు. సో ఒక డబ్బుని మనము ఫండ్ని క్రియేట్ చేస్తే అది $1 trillion, $2 trillion ఎంతో ట్రిలియన్ అంత చేసుకుంటే సో అన్ని దేశాలు ముందుకొచ్చి చక్కగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తాయని భారత్ ప్రపోజ్ చేయటం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తుపెట్టుకో, అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఇలాంటి ప్రపోజల్స్ తెస్తే ఎగ్జామ్కి రావటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 174 దేశాలని తలదన్నే ఒక ఆలోచన భారత్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆ ఆలోచన ప్రపంచానికి దారి చూపుతున్నప్పుడు ఖచ్చితంగా అది మన ఎగ్జామ్లో ఎంతో ప్రాధాన్యత ఉంటుందని గుర్తుపెట్టుకో. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, ఎగ్జామినరు ఏదైనా ఒక టాపిక్ని తీసుకున్నప్పుడు, ఉదాహరణ దీన్నే తీసుకుందాము, ఒక టాపిక్ ఉదాహరణ ప్లాస్టిక్ సంబంధించి తీసుకున్నాడు. సో ప్లాస్టిక్కి సంబంధించి ఎగ్జామినర్ తీసుకున్నప్పుడు దీని మీద కన్వెన్షనల్లో రావచ్చు, కరెంటు మీద రావచ్చు. ఒక 4 సెట్స్ మీకు రూపొందించడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్. ఇందులో ఒక రకమైన క్వశ్చన్ ఉంటుంది, ఇందులో ఒక రకమైన క్వశ్చన్ ఉంటుంది, ఇందులో ఒక రకమైన క్వశ్చన్ ఉంటుంది, ఇందులో ఒక రకమైన క్వశ్చన్ ఉంటుంది. ఈ 4 క్వశ్చన్లలో ఏదో ఒకటి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1, 2, 3, 4 అనుకున్నాం. ఈ 4th సెట్ని చూస్ చేసుకోవటం జరిగింది. ఈ 4th సెట్లో మీకు ABCD అని మీకు క్వశ్చన్ పేపర్ మీద అది రావటం జరుగుతుంది. ఈ విధంగా ఒక ఏరియాని నువ్వు చూస్ చేసుకుంటే దాని రిలేటెడ్గా ఉండే ప్రతి అంశాన్ని కూడా నువ్వు రెడీ చేసుకోవాలి. అప్పుడు ప్రశ్న ఈ ఏరియా నుంచి వచ్చినా ఇది వచ్చినా కానీ మనకు ఈజీ సక్సెస్ ఉంటుంది. సో వాటినే మనము ఎగ్జామ్ ఇప్పుడు రేపు మనం డిస్కషన్ తీసుకుంటా అన్నాం. దీన్ని మనం డిస్కషన్లోకి తీసుకుంటామని చెప్పాం. అప్పుడు నేను ఇంకాస్త మీకు వివరణ ఇస్తాను ఎట్లా ఆలోచించారన్నది. ఒకటే అండి, కరెక్ట్గా చెప్పిందంతా కూడా మీరు ఫాలో అయ్యి వెళ్తూ ఉంటే ఈజీగా సక్సెస్ అవుతారు, అందులో డౌటే అక్కర్లేదు మీకు. సో ఇది ఇక్కడ. సో దీని రిలేటెడ్గా భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది ప్లాస్టిక్కి సంబంధించి అని దాన్ని కూడా నేను ఇచ్చాను. ఇప్పుడు 75 మైక్రాన్ నుంచి 120 మైక్రాన్స్ వాడాలి అని ఈ విధంగా కొన్ని ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఆ మెటీరియల్ ఇచ్చాను, దాన్ని ఫాలో అవ్వండి. ఆల్రెడీ నేను క్లాసులో కూడా చెప్పాను, ప్లాస్టిక్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఎలాంటి చర్యలు తీసుకుంది అన్న ఇష్యూ కూడా. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఆల్రెడీ మనం దీని మీద కార్బన్ క్రెడిట్ గురించి డిస్కస్ చేశా. నువ్వు ఏం క్లాసులు చూడాలో అవి కూడా చెప్పాను. ఇప్పుడు దాని కంటిన్యూషన్గా ఇప్పుడు ఇంకొకటి చూస్తున్నాం. ఈ సమావేశంలో ఈ పెద్దవాళ్ళందరూ కూర్చొని న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ ఆన్ క్లైమేట్ ఫైనాన్స్ NCQGని ప్రకటించటం జరిగింది. మన వాడుక భాషలో మన పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా లాంటి దేశం ఉన్నది. వాళ్ళు ఎప్పుడో 17th 18th సెంచరీ నుంచి డెవలప్ అవుతూ వస్తున్నారు, అమెరికా కానీ యూరోప్ కానీ. ప్రపంచంలో అన్నిటికన్నా ముందు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది, పారిశ్రామిక విప్లవం యూకే. తర్వాత యూరోప్ అంతా కూడా విస్తరించింది. ఆ తర్వాత అమెరికాలోకి వెళ్ళింది. అమెరికా దాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళింది. ప్రపంచంలో ఏ దేశమైనా కూడా మొదట ప్రాథమిక రకమైన వ్యవసాయంలో విప్లవం రావాలి. వ్యవసాయంలో విప్లవం వచ్చిన తర్వాత దీంట్లో మిగులు ద్వారా పారిశ్రామిక విప్లవానికి వెళ్తుంది. పారిశ్రామిక మిగులు విప్లవం ద్వారా సేవా రంగంలో విప్లవాన్ని సాధిస్తుంది. భారత్ ఇంకా వ్యవసాయ రంగంలో ఇక్కడే మనం ఉన్నాము. అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, ఇంకా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ ఇంకా ఇక్కడే ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించి ఎప్పుడో 18th and 19th సెంచరీ, ఎర్లీ 20th సెంచరీలో ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా సేవా రంగంలోకి వెళ్ళిపోవటం జరిగింది. ఈ దేశం యొక్క తలసరి ఆదాయం చూస్తే $45,000 బిలియన్ వాళ్ళది ఉన్నది. భారతదేశం తలసరి ఆదాయం చూస్తే ఫ్రాంక్గా చెప్పాలంటే అది సుమారు $1,500 బిలియన్. చెప్పుకోవటానికి $3,000 బిలియన్ అని కూడా, $3,000 బిలియన్ అని కూడా అంటాము. వాస్తవానికి ఇది. సో ఆల్రెడీ ఇవన్నీ కూడా ఎప్పుడో పారిశ్రామిక ప్రగతిని సాధించేశాయి. వీళ్ళు ఇప్పటికీ కూడా ఒక్క స్టెప్ కూడా వెనక్కేనంటున్నారు. పారిశ్రామిక ప్రగతి కావాలంటే ముఖ్యమైనది ఇంధన వనరులు. ఈ ఇంధన వనరులు ఎక్కువగా బొగ్గును ఉపయోగించడం వలన లభిస్తూ ఉంటుంది. ఈ రోజుకి కూడా భారత్లో 60 to 70% విద్యుత్ అన్నది బొగ్గు నుంచే, కోల్ నుంచే వస్తుంది. థర్మల్ విద్యుత్తే. మనం ఎంత సౌర అన్నా కానీ ఇక్కడ కోలే. సో ఈ దేశాల్లో కూడా అదే పరిస్థితి ఉన్నది. బొగ్గు నుంచే అవి ముందుకు వస్తున్నాయి. సాక్షాత్తు ఆ దేశ కాబోయే రాష్ట్రపతి క్లియర్గా చెప్పాడు, ఈ పనికి మాలిన చెత్తంతా నేను డిస్కస్ చేయను. ఆ క్లైమేట్ వలన నేను ఇక్కడ నా దేశంలో పరిశ్రమల్ని తక్కువ చేయను. మీరు ఎంత విద్యుత్ కావాలో కోల్ నుంచి అంత విద్యుత్ ఉత్పత్తి చేసుకోండి. ఎంత డెవలప్మెంట్ కావాలో అంత డెవలప్ అయ్యండి. నేను మీకు రక్షణగా ఉంటాను అని చాలా స్పష్టంగా చెప్పాడు. అదేంటండి అట్లట్ట జరిగింది అంటే, ఇక్కడ పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్ అన్నది గ్రోత్ ఇండికేటర్. ఏ దేశంలో అయితే తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందో ఆ దేశము ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకొని ఈయన పరిశ్రమలకి నేను ఎలాంటి అడ్డంకులు చెప్పను, ఎవడైనా బయట నుంచి వస్తున్నా కానీ నేను కాపు కాసి మరీ వాడిని బయటికి పంపించేస్తాను, మీ ఇష్టం ఎంత ప్రొడక్షన్ చేస్తారో చేసుకోండి, ఇండస్ట్రీకి ఫ్రీ హ్యాండ్. క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ పూర్తిగా అయింది. సో చెప్పటం జరిగింది. చూడండి, మీరు జనవరి 20 తర్వాత ఈయన పదవిలోకి వచ్చాక ప్యారిస్ అగ్రిమెంట్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాడు ఇతను. సో అది ఇక్కడ ఎనర్జీ కన్జంప్షన్ అనేది బాగా పెరుగుతూ ఉండాలి. ఎనర్జీ పెరుగుతున్నా కొద్దీ గ్రోత్ పెరుగుతుంది, గ్రోత్ పెరుగుతున్నా కొద్దీ డబ్బు పెరుగుతుంది, డబ్బు పెరిగితే ఈయన మాటే చెల్లుద్ది. భారత్ ఎందుకు 130 కోట్ల మంది 140 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ మాట పెద్దగా లెక్క చేయరు. అందరు ఇండియా నుంచి USA ఎందుకు పోతున్నారు? పాస్పోర్ట్ తీసుకొని నాకు గ్రీన్ వీసా ఇస్తావా, బ్లూ వీసా ఇస్తావా అనుకుంటూ. డబ్బు ఒక్కటే, డబ్బు. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడే కింగ్. ఈరోజు అమెరికా దగ్గర ఉంది, అమెరికా కింగ్.
సో డబ్బు అమెరికాకి ఎట్ట వచ్చింది? గ్రోత్ వలన వచ్చింది. గ్రోత్ ఎట్లా వచ్చింది? పర్ క్యాపిటల్ వచ్చింది. దానిని పాడు చేసుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదు. ఇదిగో ఇది సెట్ బ్యాక్. వీళ్ళందరూ కూర్చొని ఏం చెప్పారు అంటే, ఇప్పుడు ఈ క్లైమేట్ ఫైనాన్స్కి నేను ఫండింగ్ ఇస్తాను, అభివృద్ధి చెందిన దేశాలైన మేము, అమెరికా అంటే ఇప్పుడు జో బైడెన్ ఉన్నాడు, అమెరికా కానీ యూకే కానీ వీళ్ళందరం ఈ డెవలప్డ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అన్నిటికీ కలిపి ఒక సంవత్సరానికి $300 బిలియన్ ఇస్తామని చెప్పారు. దానిని భారత్ వద్దు, అక్కర్లేదు అన్నది. ఎందుకన్నది అంటే $300 బిలియన్ అన్నది కేవలం భారత్కి ఇవ్వడు. వాళ్ళు ఈ కలర్లన్నీ కనిపిస్తున్నాయి కదా, రెడ్, ఆరెంజ్, లైట్, ఇవన్నీ ఈ దేశాలన్నిటికీ ఈ $300 పంచి పెడతారు. బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఎన్ని ఉన్నాయండి? 24 ఉన్నాయి. మొత్తం 190 కంట్రీస్లో 24 కంట్రీస్ మాత్రం డెవలప్డ్ అయి ఉన్నాయి బాగా. సో రిమైనింగ్ 170 కంట్రీస్ రఫ్లీ ఎదురు చూస్తున్నాయి ఎవరు డబ్బులు ఇస్తాడా అని. నీ $300 బిలియన్ వీళ్ళకి నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్క కంట్రీకి వచ్చి $2 బిలియన్ కూడా రాదు. నువ్వు $2 బిలియన్ ఇచ్చి ఎంతైనా కానీ పొల్యూషన్ చేస్తాను, నేను నీకు డబ్బులు ఇచ్చాను అంటే అది అసలు ఈక్వబుల్ జస్టిస్ కానే కాదు, ఆ ట్రాన్సిషన్ కానే కాదు. సో అందుకని నీ $300 బిలియన్ అక్కర్లేదు అని చెప్పటం జరిగింది. అదే కారణం. మీరే ఆలోచించండి, సింపుల్. $300 బిలియన్ 170 దేశాలకి పంచితే అది కూడా ఈక్వల్గా పంచడు. ఇండియాకి $2, పాకిస్తాన్కి $2 అట్లా. ఏ దేశం బాగా వెనకబడిందో దానికి $5 ఇస్తాడు, కొద్దిగా పర్వాలే అనుకున్న దానికి $1 పడేసుకొని పోతాడు. ఫస్ట్ పాయింట్. అందుకని ఇండియా రిజెక్ట్ చేసింది. మరి ఏం చెప్తుంది ఇండియా? $1.3 ట్రిలియన్ ఇవ్వండి అని చెప్తుంది. ఎందుకట్ట చెప్తుంది ఇండియా 1.3 ట్రిలియన్ అంటే 2009లోనే $100 బిలియన్ ప్రతి సంవత్సరం మేము ఇస్తాము అని ఆ రోజు అభివృద్ధి చెందిన దేశాలు యుఎస్ఏ, యూకే వీళ్ళన్నీ చెప్పాయి. 2009 నుంచి 2024 వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 2024లో ఏమంటున్నారు? మా కళ్ళు తెరుచుకున్నాయి, మేము ఇస్తాము, ఇక నుంచి తర్వాత ఫర్దర్గా పెంచుకుంటూ పోతాము, $300 బిలియన్ ఇస్తాము అని చెప్తున్నాయి. ఒకటి, నువ్వు ఇప్పటి వరకు ఇచ్చింది ఏమీ లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, $300 బిలియన్ నువ్వు 170 దేశాలకి పంచితే అక్కడ ఏం పడుతుంది? ఏమీ రాదు. నువ్వు 170కి ఇచ్చేసి మీరేమో ఏమీ డెవలప్ చేయొద్దు కొత్త టెక్నాలజీని, మేము మాత్రం బొగ్గును ఉపయోగించి బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతామంటే అసలు అది ఎటువంటి లాజిక్కే లేదు. అందుకని ఇస్తే $1.3 ట్రిలియన్ ఇయ్యి, లేదా నీ పని నువ్వు చూసుకో, మా కష్టమేదో మేము పడతామని చెప్పాము. సో ఇది ఒక్కసారి సంచలనం కలిగించింది. ప్యారిస్ ఒప్పందం ఆర్టికల్ 9 ప్రకారము క్లైమేట్ ఫండ్ ఇవ్వాల్సిన బాధ్యత అభివృద్ధి చెందిన దేశాలది, వీళ్ళది. సో ఇప్పుడు వాళ్ళు మేమేదో బిచ్చమేస్తున్నాం, మేమేదో చేస్తున్నాం అని ఏదో $300 బిలియన్ ముష్టిపడేస్తుంటే మాకు అక్కర్లేదు అని పక్కకి నెట్టాం. సో భారత్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాక అన్ని దేశాలు కూడా ఎస్ ఇది కరెక్ట్ అని చెప్పినాయి. అందుకని ఈ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్ అవుతుంది మనకు. నెక్స్ట్ పాయింట్ ఇదే బాకు అవుట్కమ్ నుంచి డిక్లరేషన్ ఆన్ రిడ్యూసింగ్ మీథేన్ ఏదైతే గ్రీన్ హౌస్ ఎమిషన్ గ్యాసెస్ ఉన్నాయో దానిని తగ్గిస్తామని 2030 నాటికి 30% తగ్గించాలని అన్నీ కూడా ఒప్పందాలు చేసుకున్నాయి. దీని మీద భారత్ సంతకం పెట్టలేదు. ఇదేంటి, మనము పంచామృతం అని చెప్పాము, నేషనల్లీ డిటర్మైన్డ్ గోల్స్ అని చెప్పుకున్నాము, ఎన్విరాన్మెంట్ వసుదైక కుటుంబం, ఎన్విరాన్మెంట్ని పరిరక్షిస్తాము అని చెప్పాము. కానీ మీథేన్ గ్యాస్ని తగ్గిస్తానంటే మాత్రం ఎందుకు సంతకం చేయలేదు భారతదేశం?
అంటే దీనికి కూడా కారణం ఉన్నది. వీళ్ళేమీ గొప్పగా చెప్పలేదు. ఉదాహరణకి ఇది పరిశ్రమ ఉంది. సో ఈ పరిశ్రమ నుంచి మీథేన్ గ్యాస్ CH4 విడుదలవుతుంది. వీళ్ళు పరిశ్రమల నుంచి వచ్చే మీథేన్ గ్యాస్ తగ్గిస్తానని చెప్పట్లేదు.